ఇవాళ తన మధురమైన స్వరంతో మనందరిని ఆకట్టుకుంటున్న ఒక సింగర్ మనతో ఉన్నారు, సౌమ్య గారు. చిత్రంగుంది నాకంతా నిన్ను చేరి కల నిజమై బాగుంది కమ్మగా. హరివిల్లేదో దిగి వచ్చే నన్ను కోరి విరిజల్లేదో వస్తలేను బయటికి ఆ ఫీల్ వచ్చే నన్ను కోరి. ఎట్లా వచ్చినారు మీరు? అంటే సింగింగ్ బ్యాక్గ్రౌండ్ కి పాటలు పాడాలని నాకు కూడా ఇదొక ఎయిమ్గా పెట్టుకోలేదు. అలా కొంచెం ఇటు సైడ్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. సింగర్ ఆఫ్ తెలంగాణ టైటిల్ విన్నర్ని నేను. ఏదో ఒకటి ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్స్లో కూడా ఐ వన్ ద ఫస్ట్ ప్రైజ్. సో సింగర్ గా మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? డివోషనల్ శివానంద లహరి అని శివుడి సాంగ్స్. కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్యరాత్రి లేచి మంగళ గౌరి మల్లెలు పోసిండే. సౌసేకి అకిరవ మాదిరి ఆడే నా సమే మెత్తాని పంతి పువ్వుల మరి కంటోడే నా సమే. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. కాన్ఫిడెన్స్ నచ్చింది నాకు. సో ఏదైనా మీరు గెలిచేస్తారు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకో అంటారు కదా, ఇంతమంది సింగర్స్ లా నా స్పెషాలిటీ ఏంది అనేదని. ఆ స్పెషాలిటీ ఏందంటే మీరు ఏం చెప్తారు? ఐఎమ్ అ వర్సటైల్ సింగర్ అండి. ఐ కెన్ సింగ్ ఎనీ టైప్ ఆఫ్ సాంగ్స్. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. పాటలు పాడాలన్నా వినాలన్నా ఎవరికి ఇష్టం ఉండదు? మనందరికి ఇష్టమే కదా. అయితే ఇవాళ తన మధురమైన స్వరంతో మనందరిని ఆకట్టుకుంటున్న ఒక సింగర్ మనతో ఉన్నారు, సౌమ్య గారు. వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. యా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఆల్ ఆఫ్ ద సడన్ పాటల దాని గురించి ఏం అడగను. ఫస్ట్ క్వశ్చన్, మీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడ పుట్టినారు, ఎక్కడ పుట్టి పెరిగినారు? ఐ మీన్ బోర్న్ అండ్ బాటప్ ఎక్కడి నుంచి? ఓకే, యాక్చువల్లీ ఐఎమ్ బోర్న్ ఇన్ ఒంగోల్, బట్ పుట్టినప్పటి నుంచి హైదరాబాదే, కంప్లీట్లీ హైదరాబాద్లోనే. ఫాదర్ ఇక్కడే ఎస్పీగా వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడే అనమాట, స్టడీయింగ్, స్కూలింగ్, కాలేజ్, ఎవ్రీథింగ్ ఇక్కడే. మొత్తం ఇక్కడ? యా, మొత్తం ఇక్కడే. ఓకే, సో ఎట్లా వచ్చినారు మీరు? అంటే సింగింగ్ బ్యాక్గ్రౌండ్కి పాటలు పాడాలని మీది అదొక ఏమా? ఏమంటే యాక్చువల్లీ నాకు కూడా ఇదొక ఎయిమ్గా పెట్టుకోలేదు. బట్ పాడగా, ఐ మీన్ చిన్న చిన్న కాంపిటీషన్స్లో పాడుతూ, స్కూల్స్లో అలా పాడుతూ కొంచెం సింగింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట నాకు కూడా. సో అలా కొంచెం ఇటు సైడ్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. అలా ఇది నా ప్యాషన్ అండ్ ప్రొఫెషన్గా అలా కంటిన్యూ అయిపోయింది. ఓకే, సో ఎవరైనా ఉన్నారా అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా పాటలు ఇష్టంగా పాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా, ఉన్నారండి. మదర్ సైడ్ అండ్ ఫాదర్ సైడ్ ఇద్దరు సైడ్ ఉన్నారు. ఫాదర్ సైడ్ వచ్చేసి మా తాతయ్య చాలా బాగా పాటలు పాడతారు. అండ్ మదర్ సైడ్ వచ్చేసి మా తాతయ్య అండ్ మా పిన్ని ఇద్దరు చాలా బాగా పాడతారు. మా పిన్ని కూడా ఒక కాంపిటీషన్లో పాడింది ఆల్రెడీ. అండ్ దట్స్ ఇట్, ఒక కాంపిటీషన్లో విన్ కూడా అయింది. సో అలా నాకు వారసత్వం వచ్చింది అని ఇంట్లో అంటుంటారు. ఓకే, సో ఎవరు మీ ఇన్స్పిరేషన్ మరి? ఫ్యామిలీ పరంగా చూస్తే ఇన్స్పిరేషన్ ఎవరు అంటావు మరి? ఫ్యామిలీ పరంగా అయితే మా పిన్ని. మీ పిన్ని. ఓకే, సో తను కూడా సమ్ ప్లేబ్యాక్ సింగర్ ఏదైనా అట్లా ఉండే కాంపిటీషన్స్ లో పాడింది ఆల్రెడీ. ఓకే, ఒక కాంపిటీషన్ లో మనో గారు, చిత్ర గారు వాళ్ళ దానికి జడ్జెస్ గా ఉంటే తను అందులో ప్రైజ్ కూడా విన్ అయిందంట. ఓకే, సో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్, షీ గాట్ ద ఫస్ట్ ప్రైజ్. ఓకే, సో మీరు కూడా ఏదో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ విన్ అయినారు అన్నట్టని విన్నాను. ఏ కాంపిటీషన్? మెనీ కాంపిటీషన్స్ అండి, ఒకటని కాదు, మెనీ కాంపిటీషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగర్ ఆఫ్ తెలంగాణ టైటిల్ విన్నర్ని నేను. అండ్ వాయిస్ ఆఫ్ హైదరాబాద్ లో టాప్ 10 లిస్ట్ లో నేను ఒకదాన్ని ఉన్నాను.
అండ్ మెనీ కాంపిటీషన్స్ ఇలా ఉంటాయి కదా, మెనీ కాంపిటీషన్స్ అలా పార్టిసిపేట్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్స్లో కూడా ఐ వన్ ద ఫస్ట్ ప్రైజ్. ఓ నైస్ నైస్. సరే, అయితే ఇప్పుడు వాయిస్ ఆఫ్ హైదరాబాద్ లో ఆ 10 members లో మీరు ఒక్కరని చెప్పినారు. Yes. ఆ ఫీలింగ్ ఎట్లా అనిపించింది మీకు? వెరీ యాక్చువల్లీ మిక్స్డ్ ఫీలింగ్. యాక్చువల్లీ నేను టాప్ 10 లిస్ట్లో అనగానే కళ్ళల్లో టీయర్స్ వచ్చేసాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. అవుట్ ఆఫ్ హ్యాపీ టీయర్స్ ఇంకా అలా వచ్చేసాయి. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఓకే ఐఎమ్ ద వన్ అని చెప్పి వెరీ హ్యాపీ, వెరీ ఓకే. హ్యాపీ. సో ఆ 10 members లా ఏ ప్లేస్ తీసుకున్నారు మరి? అంటే వాళ్ళు లిస్ట్ అలా చెప్పలేదు, జస్ట్ ఇలా వరుసగా చెప్పారు. దెన్ థర్డ్ రౌండ్లో ఇంకా కొంచెం అటు ఇటు అయి డిస్క్వాలిఫై అయిపోయాను. ఓకే. బట్ లిస్ట్ అలా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పలేదు, బట్ అవుట్ ఆఫ్ 10 members ఐఎమ్ ద వన్. మీరు ఒకరు. మీ పాడిన పాటలల్లా ఫస్ట్ అన్ని మెలోడీ పాటలు పాడిర్రు అని చెప్పారు. అవును, అన్ని ఫోక్ కూడా వాడతారు, మెలోడీ కూడా వాడతారు. కాకపోతే మీకు ఆపర్చునిటీ ఏంటంటే మెలోడీ ఎక్కువ సాంగ్స్ వచ్చినాయి పాడే దాంట్లో అని చెప్పినారు. దాంట్లో మీకు ఇష్టమైన పాట ఏది మెలోడీ పాటలల్లా? నేను పాడిన సాంగ్స్లోనా? నేను పాడిన సాంగ్స్లో అయితే ఇప్పుడు రీసెంట్గా ప్రేమ కడలి మూవీలో ఒక సాంగ్ రిలీజ్ అయింది, అది నా ఫేవరెట్ యాక్చువల్లీ. పాడతారా? మెరుపుల చెలినను చేరావి, మేఘమల్లే కరిగించావి, చినుకుల నా మనసే మార్చేసావులే, కళ్ళకి నువ్వు తెగ నచ్చావి, గుండెతో గుసగుసలాడావి, జంటగా ఏడడుగులు నడిపించావులే, నువ్వు నా కోసమే పుట్టేసావని చెప్పేసింది ఆకాశమే, నిన్నే చేరగా అంతా మాయగా భలే గుండె ఆనందమే, హరివిల్లేదో దిగి వచ్చే నన్ను కోరి, దిరిజల్లేదో కురిపించే ప్రేమగా, చిత్రంగుంది నాకంతా నిన్ను చేరి, కల నిజమయ్యే బాగుంది కమ్మగా. వావ్, చాలా బాగుంది. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇచ్చిర్రో మీకు వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అని. నైటింగేల్ ఆఫ్ హైదరాబాద్ కూడా ఇవ్వచ్చులేండి మీకు. ఓకే, సో ఫోక్ సాంగ్స్ ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టం ఫోక్ సాంగ్స్ అంటే, అంతే కదా? అవును. సో ఏది వాడతారు? ఒక సాంగ్ వాడండి ఫోక్ సాంగ్స్ లలో. లాహే 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 లే, కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్యరాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు పోసిందే, ఆటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే, లాహే 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 లే, మెడలో మెలికల నాగుల దండ, బలపుల వేడికి ఎగిరి పడంగా, వండి ఈ బూది సలసల రాలి పడంగా, సాంబడు కదిలిండే, అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే, లాహే 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 లే. సూపర్ సూపర్ సూపర్. ఇట్లా మాట్లాడాలనిపిస్తలే, ఇప్పుడు అన్ని పాటలే పాడిపించుకోవాలని అనిపిస్తుంది. చాలా బాగా పాడినారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో సింగర్ గా మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? సింగర్గా యాక్చువల్లీ నేను మ్యూజిక్ నేర్చుకున్న టైంలో నిహాల్ సార్ ఆయన దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటూ ఉండేదాన్ని. సో ఆయన ద్వారా ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివోషనల్ శివానంద లహరి అని శివుడి సాంగ్స్తో నా జర్నీ స్టార్ట్ అయింది. సో చూద్దాం ఫస్ట్ మనం పాడుతూ ఉంటే యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్డ్ అని ఒక ఛాన్స్ అలా వచ్చింది అనమాట. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ శివుడి సాంగ్స్తో నా జర్నీ స్టార్టెడ్. ఓకే, అక్కడ సో నుంచి ఏ పాట పాడినారు శివుడిది? శివుడిది ఫస్ట్ సాంగ్ శక్తి కొలది అని ఫస్ట్ సాంగ్ పాడాను అనమాట. ఓకే, యా అక్కడ శక్తి కొలదిని పూజింతునయా,
భక్తి మార్గమున బంధింపుమయా శక్తి కొలదిని పూజింతునయా భక్తి మార్గమున బంధింపుమయా శక్తి కొలదిని పూజింతునయా. చాలా సూదింగ్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. సో సౌమ్య ఎస్. సింగర్ అవ్వాలి అనే ఆ థింగ్ మీ పేరెంట్స్ దా, మీదేనా, లేదా ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయినారా? యాక్చువల్లీ అన్ని మిక్స్ అని చెప్పొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింగర్ అవుదామన్న థాట్ అయితే అంత సీరియస్గా లేదు. బట్ యాజ్ ఐ సింగ్ పక్కన చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళు పొగడ్తలు కానీ అండ్ ఇంట్లో ఫ్యామిలీ కూడా సపోర్ట్, ఫాదర్ మంచి సపోర్ట్ అనమాట సింగింగ్కి. సో తను సపోర్ట్ చేయడం అండ్ చుట్టుపక్కల వాళ్ళు అండ్ నేను కూడా అలా వింటూ మ్యూజిక్ నేర్చుకుంటూ కొంచెం ఇన్స్పైర్ అవుతూ మిగతా వాళ్ళ సాంగ్స్ వింటూ అన్నీ మిక్స్ అని చెప్పొచ్చు. ఒక్కటే అని చెప్పలేము. ఇంట్లో వాళ్ళ సపోర్ట్, చుట్టుపక్కల వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ పొగడ్తలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను కూడా కొంచెం దాని నుంచి ఫోకస్ అనేది సింగింగ్ వైపు కొంచెం ఇంప్రూవ్ అయింది. ఓకే. ఇండస్ట్రీ పరంగా చూస్తే ఎవరండి మీ ఇన్స్పిరేషన్? ఎవరు? చిత్ర గారు, జానకమ్మ, మెనీ అండి, బాలు గారు, చాలా మంది ఉన్నారు. ఒక్కళ్ళని కాదు, ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క క్వాలిటీ నేర్చుకున్నాను. ఓకే. సో ఎట్లొచ్చింది ఆపర్చునిటీ మీకు? ఇండస్ట్రీలో ఈ అవకాశం ఎట్లొచ్చింది అంటారు? ఇండస్ట్రీలో అవకాశం అనేది అది ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా ఇలానే సింగింగ్ ఛాన్సెస్ పాడుతూ ఫస్ట్ నిహాల్ సార్ ఆపర్చునిటీ ఇచ్చారని చెప్పాను కదా. సో అక్కడ నుంచి పాడుతూ కొంచెం సర్కిల్ ఇంప్రూవ్ అయ్యి అలా డాడీ వాళ్ళు తెలిసిన వాళ్ళ నుంచి ఆఫర్స్ రావడం, కొంచెం తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ నుంచి సర్కిల్ అలా పెరుగుతూ అలా ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అవునండి. అది ఎక్కడ కొట్టేసినారు మీరు? నేను ఎక్కడ పాడినా నా సాంగ్ అయితే ఆబ్వియస్లీ పాజిటివ్ కమెంట్సే వచ్చాయి. ఎక్కడ విన్నా నీ వాయిస్ చాలా బాగుంది అని నెక్స్ట్ టైం పిలిచి మళ్ళీ పాడించుకోవడం అలా జరుగుతూ ఉంది ఎక్కడైనా సరే. ఆల్వేస్ ద పాజిటివ్. ఫస్ట్ సాంగ్ ఇళయరాజా గారి లాంటి లెజెండ్ తో స్టార్ట్ అయింది. ఎట్లా అనిపిస్తుంది? వెరీ ఓవర్వెల్మ్డ్ అండి. అది మాత్రం అసలు అన్ఎక్స్ప్రెసివ్ ఫీలింగ్. అది ఇళయరాజా గారి దగ్గర సాంగ్ పాడడం ఇట్స్ అ డ్రీమ్. ఎవరికైనా, ఏ సింగర్ కైనా ఇట్స్ అ డ్రీమ్ యాక్చువల్లీ. కానీ నా డెబ్యూ సాంగే ఇళయరాజా గారి మ్యూజిక్ లో రిలీజ్ అయింది అనేది నేను నా లైఫ్ టైం అచీవ్మెంట్ గా చెప్పుకుంటానండి. ఓకే. ఏం పాట అది? అది యాక్చువల్లీ ఒక అమ్మ పాట. సో డబ్డ్ మూవీ అన్నమాట. దానిలో ఒక ఆపర్చునిటీ అనుకోకుండా వచ్చింది. ఓకే, పాడతారా పాట? ష్యూర్ అండి. అమ్మేలో కానలేకుంటే ఈ మౌనం చెప్పమ్మా, అమ్మేలో కానలేకుంటే ఈ మౌనం చెప్పమ్మా, ఉల్లాసంగమమ్ము ఆడించేది ఎవరు, జోలపాడి మమ్ము నిద్రపుచ్చేదెవరు, ఎవరైనా చెప్పరమ్మా అమ్మమ్మ. సింగర్ గా ఎందుకు వచ్చిన అబ్బా అని ఫీల్ అయిన సందర్భం ఎప్పుడన్నా వచ్చిందా? నెవర్ అండి. అంటే యాక్చువల్లీ నేను సాంగ్స్ కంటే ట్రాక్స్ ఎక్కువ పాడాను. అవి ఎన్ని పాడానంటే ఇంకా చెప్పలేను. కరోనా టైంలో అయితే డైలీ ఒక 2-3 డేస్కి ఒక రికార్డింగ్ ఉండేది. రిగ్రెట్ ఎప్పుడు రాలేదు. బట్ ఎందుకు ఆపర్చునిటీస్ ఇక్కడతో ఆగిపోతున్నాయి, ఇంకా ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు అన్న ఫీల్ అయితే చాలాసార్లు వచ్చింది. ఇంత టాలెంట్ పెట్టుకొని కూడా ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, అంటే నాకంటే చాలామంది నాతో ఈక్వల్ ఉన్న తక్కువ ఉన్న వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోయారు. బట్ వై ఆమ్ ఐ స్టాపింగ్ హియర్ అనేది అలా ఫీలింగ్ అయితే డెఫినెట్లీ వచ్చింది. ఇట్లా మీ పాటలు వింటున్నట్టయితే డెఫినెట్ గా ముందుకైతే పోతారు. బట్ టైం రావాలి. యా, డెఫినెట్లీ. ఇంటర్వ్యూ తర్వాత డెఫినెట్లీ మీకు వండర్ఫుల్ ఆపర్చునిటీస్ వస్తాయని నేను డెఫినెట్లీ మా పల్లవి టీవీ నుంచి నేను థ్యాంక్ యూ Definitely, I think. మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటారు కదా, ఇంతమంది సింగర్స్ లా నా స్పెషాలిటీ ఏంది అనేదని. ఆ స్పెషాలిటీ ఏందంటే మీరు ఏం చెప్తారు? ఐఎమ్ అ వర్సటైల్ సింగర్ అండి. ఐ కెన్ సింగ్ ఎనీ టైప్ ఆఫ్ సాంగ్స్. ఇది ఇక్కడతో ఆగిపోతుంది, ఓన్లీ మెలోడీయే, ఇంతకు మించి నేను పాడలేను అనేది ఏం లేదు. ఎంత హై పిచ్ అన్న పాడగలను. అండ్ ఐఎమ్ అ వర్సటైల్ సింగర్. వర్సటైలిటీ ఉంటుంది నా సింగింగ్లో, అదైతే నేను చెప్పగలను.
ఓకే. సో, ఇప్పుడు కొంతమంది కొన్ని పాటలు పాడతారు గదా! ఫస్ట్ స్టార్టింగ్ మెలోడీ వచ్చి కొంచెం హై పిచ్, తర్వాత యెస్. దెన్ స్లో, దాని తర్వాత మంచి ఫోక్ బీట్. అవును. అట్లా అవును. మీరు ఒక కంబైన్‌లో ఒక రిమిక్స్‌లో ఒక పాట పాడగలుగుతారా? ఇప్పుడు మనకు 'చిక్రీ చిక్రీ' ఉంది హ్మ్. ఫేమస్. హ్మ్. హ్మ్. ఒక మెలోడీతోని స్టార్ట్ జేసి, తర్వాత స్లోగా దెన్ మళ్ళీ 'చిక్రీ చిక్రీ' దెన్ తర్వాత మళ్ళీ ఇంకొక పాట. అట్లా మీరు ఓకే. జేయగలుగుతారా ఒక ఓకే. ఓకే. రిమిక్స్‌లాగా? అంటే ఒక్కొక్కటి అలా పాడమంటున్నారా? పాడమంటున్నాను యాహ్! యాహ్! కంటిన్యూగా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానుంది దూరాన ఉంటూనే ఈ మాయ చేసావో రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు గొల్ల భామ వచ్చి నా గోరు గిల్లుతుంటే గొల్ల భామ వచ్చి నా గోరు గిల్లుతుంటే పుల్ల చీమ కుట్టి నా పెదవి సోపుతుంటే ఉప్పమ్మా ఉప్పమ్మా అంటూ చూడడు ఉత్త మాటకైనా నన్ను ఊరుకోబెట్టాడు ఉప్పమ్మా ఉప్పమ్మా అంటూ ఊదడు ఉత్త మాటకైనా నన్ను ఊరుకోబెట్టాడు వీడు మురటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నాడు వీడు మొండోడు అని ఊరు వాడనుకున్న గాని మహారాజు నాకు నాడు హో మాట పెడసైన మనసులో వెన్న రాయిలో ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా సోసేకి అకిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే మెత్తాని పంతి పువ్వుల మరి సంటోడే నా సమే ఆసమ్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి. సో, ఏదైనా మీరు గెలిచేస్తారు. అంతే గదా! యెస్. ఓకే. నైస్. కాన్ఫిడెన్స్ నచ్చింది నాకు. థ్యాంక్ యూ అండి. నైస్. థ్యాంక్ యూ. అయితే మీకు సింగర్‌గా ఫస్ట్ ఛాన్స్ ఎప్పుడొచ్చింది? ఎట్లొచ్చింది? ఫస్ట్ ఛాన్స్ అయితే నాకు నిహాల్ సార్ అని నేను మ్యూజిక్ సార్ దగ్గర నేర్చుకుంటున్న టైంలో ఆయన ఒక 3 మెంబర్స్ సింగర్స్ కావాలనగానే ఆ 3 మెంబర్స్‌లో వన్ ఆఫ్ ద సింగర్‌గా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఆ సార్‌కి. చేసి ఇట్లా ఒక ఆపర్చునిటీ రావడం వల్ల మీకు కూడా సింగింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు అలవాటు అవుతుంది గదా! అని. సో, అక్కడి నుంచి శివుడి సాంగ్స్ అన్నా గదా! సో, అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అలా ఆపర్చునిటీ రావడం, అక్కడి నుంచి ఇంకా ఆపర్చునిటీస్ వరుసగా రావడం అలా. మీరు ఒక పాట పాడాలనుకున్నారు. కానీ అది బై ఛాన్స్ ఐ మీన్ బై సడెన్‌గా చేయి జారిపోయినట్టు అట్లా సాంగ్ ఉందా ఏదైనా? ఛాన్స్ మిస్ మెనీ అయినంలే అన్నట్టు ఏదన్నా ఉందా? మెనీ సాంగ్స్ అండి. ఒక్కటని గాదు. మెనీ సాంగ్స్ ఉన్నాయి అలా నా లిస్ట్‌లో. ట్రాక్స్ చాలా పాడాను గానీ, మోస్ట్ ఆఫ్ ద ట్రాక్స్ అయితే రిలీజ్ కాలేదు. కొన్ని మూవీస్ అయితే రిలీజ్‌కి దగ్గరలో ఉండి గూడా ఆగిపోవడం, కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోవడం అలా జరిగిపోయిందండి. మెనీ సాంగ్స్ ఉన్నాయి. ఒక్కటని గాదు. ఓకే. సో, ఒక ట్రాక్ దాంట్లో నుంచి ఈ పాట వస్తే బావుండు అనేది ఏదనిపిచ్చింది? రీసెంట్‌గా అయితే 'రాజు వెడ్స్ రాంబాయ్' మూవీలో ఈ సాంగ్ ఉంది గదా! ఆ సాంగ్ 'రాంబాయి నీ మీద నాకు' ఆహాహాహా! ఆ ఓకే. సాంగ్ యాక్చువల్లీ నేను పాడాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆ సాంగ్ వేరే సింగర్‌కి వెళ్ళిపోయింది. ఓకే. యాహ్! సో, అది నా మోస్ట్ రిగ్రెటెడ్ అంటే ఇంకా 'అనురాగ్ కులకర్ణి'తో సాంగ్ అంటే చాలా ఎక్సైట్ అయ్యాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆ సాంగ్ అనేది నా నుంచి వెళ్ళిపోయింది. సో, ఓకే. దట్స్ మై రీసెంట్ రిగ్రెట్ అయిన రిగ్రెట్. సిట్యుయేషన్ అన్నమాట. మీ ఫేవరెట్ సింగర్స్‌లా ఇండస్ట్రీ నుండి హ్మ్. ఆహ్, ఈ పాట నేను ఆ సింగర్ లాగా నేను పాడగలుగుతా అనే పాట ఏది? 'చిత్ర' గారిలాగా మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అయితే 'చిత్ర' గారిలాగా పాడగలను. హ్మ్. అండ్ సాంగొచ్చేసి మనసున ఉన్నది
చెప్పాలనున్నది మాటలు రావేలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా, అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియమ్మ పేదెలా, ఎదురుగా వచ్చి చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా, ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా. మీకు ఇన్ని పాటలు పాడినారు కదా, బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ అని చెప్తారు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంది, చాలా హైట్స్ కి వెళ్తావు అంటే ముందే ఆటోగ్రాఫ్స్ ఏమన్నా ఇస్తారా అలాంటి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి, నాకు చాలా వచ్చాయి ఆపర్చునిటీస్. అసలు మేము నీ గురించి గొప్పగా చెప్పుకో, మమ్మల్ని కొంచెం గుర్తు పెట్టుకో, అలా ఆపర్చునిటీస్ ఇచ్చిన వాళ్ళే మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకో, నీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంది, నాకు కొంచెం ముందే ఆటోగ్రాఫ్ ఇచ్చేస్తే మళ్ళీ నువ్వు దొరుకుతావో లేదో అన్నట్టు అలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి. నాకు కూడా ఇచ్చే మరి ఆటోగ్రాఫ్ నేను వెళ్ళే ముందు. రేపు పొద్దున్న నేను మిమ్మల్ని కలువను మళ్ళీ ఇస్తారా? ష్యూర్ అండి, డెఫినెట్లీ. మీరు ఎప్పుడు ఇంటర్వ్యూకి పిలిచినా డెఫినెట్లీ వస్తాను పల్లవి టీవీకి ఎక్కడికైనా. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరూ చెప్పినట్టు నేను కూడా అదే చెప్తున్నాను, చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీకు. ఎక్కడ నేను ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నా అని ఎక్కడ మీరు రిగ్రెట్ అస్సలు కాని అవసరమే లేదు. 100% మీరు ఒక మంచి స్టాండర్డ్స్ లో పోతారు అన్నట్టు అని నేను చెప్తున్నా. గుర్తు పెట్టుకోండి, ఈరోజు పల్లవి టీవీ యాంకర్ చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మంచి పెద్ద మూవీ వస్తుంది కదా, మనందరి ఫేవరెట్ రామ్ చరణ్ గారి. సో మంచి ట్రెండ్ అవుతుంది చిక్రీ చిక్రీ సాంగ్, ఆ పాట ఒకసారి వాడతారా? ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా గుండెల్లో ఆడిందే దైతక్క, దీనందాలో లెక్క దీనేశాలో తిక్క, నా గుండెల్లో పోతా ఉందే ఉక్క, ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా, సరుకు సవ్వాడి లేని వేసి వేస్తా, చికిరి 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 త్వరకెత్తేసాగా. వావ్, వెరీ నైస్. ఆ ఫీల్ లో తీసుకోపోయినారు డాన్స్ చేయాలనే మూడ్లో. ఒక హ్యూమన్ లైఫ్ పాట ద్వారా పాడాల్సి వస్తే ఏ పాట పాడతారు? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమంతులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఉదగమని అర్థమందులో ఉంది. నైస్, చాలా మీనింగ్ఫుల్ సాంగ్ కదా, చాలా మీనింగ్ఫుల్, చాలా మీనింగ్ఫుల్ సాంగ్. ఎప్పుడైనా ఆ పాట విన్నప్పుడల్లా మన కళ్ళలో అయితే టీయర్స్ డెఫినెట్ గా వస్తాయి. ఓకే, ఇలాంటి సాంగ్స్ ఇంకా ఇంకా రావాలి, మీరు పాడాలి కూడా ఇట్లాంటి సాంగ్స్. అండ్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎవరన్నా సింగింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ రావాలి, నేను ఏదన్నా సాధించాలి అని అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఫోకస్డ్గా ఉండాలి, అదే ఒక దీక్షలాగా దాని గురించి ఫోకస్డ్గా ఉండి ప్యాషన్ ప్రొఫెషన్ అన్నీ అదే అనుకున్నప్పుడు మాత్రం దాని గురించి సీరియస్గా మనం ప్రాక్టీస్ చేయాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కడికి వెళ్ళినా కాంపిటీషన్స్లో పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఓవర్కమ్ ద స్టేజ్ ఫియర్. అండ్ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకా పక్కన వాళ్ళు ఏమంటున్నా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, జడ్జ్మెంట్స్ అనేది మెనీ మెంబర్స్ అందరూ మనల్ని జడ్జ్ చేసే వాళ్ళే, కానీ మనకంటూ ఒక ఓన్ ఒపీనియన్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకా అంతే, ఎవరిని పట్టించుకోకుండా వీ హ్యావ్ టు వన్స్ వీ బికమ్ అ స్టార్, ఆ జడ్జ్ చేసిన వాళ్ళే మన దగ్గరికి వస్తారు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఎవరిని పట్టించుకోకుండా వీ హ్యావ్ టు గో ఆన్ అవర్ ఓన్ వే, అంతే, పట్టించుకోకుండా ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేస్తూ దాని వేలో వెళ్ళిపోతే చాలు.
ఓకే. సో సౌమ్య గారు, మీరు క్లాసెస్ కూడా తీసుకుంటారన్నట్టని విన్నా. అవునండి. ఓకే. అవును. సో ఎవరైనా వచ్చి మీరు మీ దగ్గర క్లాసెస్ తీసుకోవచ్చా? అంటే ఆన్‌లైన్‌లో గాని, యాహ్! ఆఫ్‌లైన్‌లో గాని? ఎవ్వరైనా అండి. ఎవరైనా ఆఫ్‌లైన్ ఆర్ ఆన్‌లైన్ 2 అవైలబులే. ఆన్‌లైన్ క్లాస్ తీసుకునే వాళ్ళున్నారు. ఇప్పుడు నాకు ఆఫ్‌లైన్ గూడా క్లాస్ తీసుకునే పిల్లలున్నారు. ఓకే. సో, చెప్తూ ఎంతమంది ఉంటాను. పిల్లల వరకు మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు? ప్రెజెంట్ అయితే ఆఫ్‌లైన్ వచ్చేసి 10 మెంబర్స్ అండి. ఆన్‌లైన్‌లో 5 మెంబర్స్. వేరే కంట్రీస్ నుంచి ఉన్నారు. యూఎస్, యూకే అక్కడ ఓకే. నుంచి ఓకే. కంట్రీస్ నుంచి ఆన్‌లైన్‌లో నైస్. నైస్. తీసుకుంటున్నారు. ఓకే. యూఎస్ నుంచి కూడా నేర్చుకుంటున్నారు మీ దగ్గర. యూఎస్, యూకే ఓకే. ఉన్నారు. నైస్. 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 సింగర్ సౌమ్య లైఫ్ గోల్ ఏంటి? టు బికమ్ అ ప్లేబ్యాక్ సింగర్ ఆబ్వియస్లీ అదే నా గోల్ యాక్చువల్లీ. ఓకే. ప్రొఫెషనల్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి. కొంచెం అందరూ నన్ను ఒక సెలబ్రిటీ స్టేటస్‌లో నేను ఉండాలి. అండ్ అందరూ నన్ను గుర్తించాలి ఒక సింగర్‌గా. సౌమ్య అంటే అదే సౌమ్య వచ్చింది అని చూసి నలుగురు నన్ను గుర్తించాలి అనేది నా గోల్. నా వాయిస్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి. నా టాలెంట్ అనేది అందరికీ తెలియాలి అనేది నా మెయిన్ అంబిషన్, గోల్. ఓకే. సో ఇప్పుడు చిత్ర గారిది, ఇళయరాజా గారిది ఇవన్నీ సాంగ్స్ ఇష్టం అన్నట్టని చాలా చెప్పిర్రు. ఇష్టం. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌ల ఏ సింగర్ పాటలంటే ఇష్టం? సింగర్ అయితే ప్రెజెంట్ శ్రేయా ఘోషల్, ఓకే. కార్తిక్ గారు హ్మ్. వీళ్ళ వాయిసెస్ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్‌గా. మధుప్రియ గారు పాడిన పాటలు ఒక మంచి పాట పాడతారా మాకు? ఎందుకంటే చాలా మీనింగ్‌ఫుల్ పాటలు పాడతారు అవును. మధుప్రియ గారు. అవును. అవును. సో ఒక పాట మధుప్రియ గారి పాడిన పాటలలో మీకు ఇష్టమైన పాట ఏదైనా సరే మా వ్యూవర్స్ కోసం పాడండి. ష్యూర్ అండి. డెఫినెట్‌లీ. హ్మ్. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే గమ్మున కూసోని యాడే కుదురుగా నిల్సోని యాడే సన్న సన్నగా నవ్విండే కొనుకే గాయబు చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే పిల్లారేనొక్క పిల్లగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే రేటు అన్నాడే ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే గమ్మున కూసోని యాడే కుదురుగా నిల్సోని యాడే సన్న సన్నగా నవ్విండే కొనుకే గాయబు చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే పాడిపించుకోవాలనే ఉంది. ఓకే. సౌమ్య గారు, మంగ్లీ గారు పాడిన పాటల ఒక మంచి పాట మా వ్యూవర్స్ కోసం పాడండి. ష్యూర్ అండి. డెఫినెట్‌లీ. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు వాడి వస్తుంటే వేదంతా ఇంజను సౌండ్ మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండ్ చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్ వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండ్. వావ్! వెరీ నైస్. వెరీ థ్యాంక్ యూ. నైస్. థ్యాంక్ యూ. కలిసారా మంగ్లీ గారిని ఆ! గాని, కలిసానండి. మధుప్రియ గారిని? మధుప్రియ గారిని కలవలేదు కానీ మంగ్లీ గారిని ఒక షూట్‌లో కలిసాను. అవునా? యాహ్! మాట్లాడారా? ఏమన్నది? మాట్లాడాను. హాయ్ అక్క, నేను మీ సాంగ్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అని అన్నారు. ఓకే. ఎవరు అట్లా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇప్పుడు ఈ జనరేషన్‌లో సింగర్స్‌లా? శ్రేయా ఘోషల్ గారు. శ్రేయ ఘోషాల్ గారు. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఇళయరాజా గారు. నో డౌట్. ఇళయరాజా గారు. ఆల్వేస్. ఆల్వేస్. యాహ్! ఇష్టమైన సింగర్? మెనీ ఉన్నారండి. లిస్ట్ అయితే పెద్ద లిస్టే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలు గారు, చిత్ర గారు, ఇప్పుడు అయితే శ్రేయా ఘోషల్, కార్తిక్ గారు. వీళ్ళు 4 అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఇష్టమైన లిరిక్ రైటర్? చంద్రబోస్ గారు. ఓకే. ఏ పాట అంటారు చంద్రబోస్ గారు రాసిన లిరిక్స్లలో? RRRలో నాటు నాటు సాంగ్ చాలా మంచి రెప్యూటేటెడ్ సాంగ్ అయింది. అవార్డు కూడా అవార్డు వచ్చింది కూడా ఆ సాంగ్ వచ్చింది. కి. అవును. నైస్. ప్రౌడ్. Yeah. ప్రౌడ్ మూమెంట్ అనుకోవచ్చు అది. వెరీ ప్రౌడ్ మూమెంట్. మన ఇండియాకే ప్రౌడ్ మూమెంట్. అంతే అంతే. మీరు పాడిన పాటలలో ది బెస్ట్ పాట అంటే ఏ పాట? నేను పాడిన ఇప్పుడు ఇందాక పాడిందే మెరుపుల చెలి నన్ను చేరావే ఆ సాంగ్ పాడిన దాంట్లో అయితే. మీకు ఇష్టమైన సాంగ్?
ఏ సింగర్ అయినా మీరు ఈ క్వశ్చన్ అడిగితే జడ్జ్ చేయడం చాలా కష్టం, చాలా ఎందుకంటే మెనీ సాంగ్స్ ఉంటాయి కదా, అందులో ఏ సాంగ్ అనేది కష్టమే. రీసెంట్ గా అయితే ఏందయ్యా సామి ఆ సాంగ్ ఉంది, రష్మిక అండ్ విజయ్ దేవరకొండ ఓకే. ఆ సాంగ్. రష్మిక గారిది అండ్ విజయ్ దేవరకొండ గారిది కాంబినేషన్ లో ఒక మంచి సాంగ్ పాడతారా? షూర్ అండి, డెఫినెట్లీ. ఇప్పుడు మన తెలంగాణ కోడలు అవును రష్మిక. వచ్చేసింది, మా తెలంగాణ సైడ్ వచ్చేసింది. అవును. సో ఆ ఇమాజినేషన్ లో ఒక మంచి పాట పాడండి, రష్మిక గారి కోసం, విజయ్ దేవరకొండ గారి కోసం. డెఫినెట్లీ. ఏదయ్యా సామి ఎట్టగాస్తాంది ఎన్నెలా ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాల విజయ్ గాలికి అత్తర తిండెవరు మరీ జాముకి మందు పెట్టిండెవరు మాయదారి మనసాగగా జాగరమయ్యారా తడిసిపోయారా తడి మెరిసిపోయారా నీ చిలిపి కళల్లో వాళ్ళు మరిసిపోయారా తడిసిపోయారా తడి మెరిసిపోయారా నీ చిలిపి కళల్లో వాళ్ళు మరిసిపోయారా. మీకు ఇష్టమైన మూవీ? ఇష్టమైన మూవీ రాజారాణి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఎందుకు అట్లా సెంటి సింబల్ ఇష్టం? అంటే కొంచెం ఎంటర్టైనింగ్ గా ఫీల్ గుడ్ మూవీస్ అంటారు. సఖీ మూవీ ఇస్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫీల్ గుడ్ మూవీస్, కొంచెం ఎక్కువ చూస్తుంటా. సఖిలో నుంచి ఒక మంచి పాట పాడరా? ఎందుకంటే చాలా మందికి ఇష్టం అలాంటి సాంగ్స్. బాంబే మూవీ సాంగ్స్ గానీ, అవును, సఖీ మూవీ సాంగ్స్ చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. సో ఏదైనా బాంబే అయినా సఖీ అయినా ఏదైనా ఒక మంచి పాట, మీకు ఇష్టమైన పాట, మంచి పాట పాడండి. కన్నాలోలే కలయికలు ఈనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలితామరి తిరబోసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో బలపందుకే కలిపేనులే ఒడి చేరి వయసిన్నడో కన్నానులే కలయికలు ఈనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలితామరై విరబూసి వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారి నీలో వలపందుకే కలిపేనులే ఒడి చేరి వయసిన్నడో. వస్తలేను బయటికి ఆ ఫీల్ నుంచి అస్సలు. చాలా బాగుంది, చాలా బాగుంది. నా డే ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ తోనే స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సాంగ్స్ వినడం చాలా ఇష్టము. దాంట్లో మళ్ళీ ఈ డేలో చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ తోని డైరెక్ట్ గా వింటున్నాను. మీకు నచ్చిన ఫుడ్, ఫేవరెట్ ఫుడ్? ఆబ్వియస్లీ బిర్యానీ. బిర్యానీనా? ఆబ్వియస్లీ. ఇంకా ఎందుకు అట్లా? హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ బిర్యానీ బిర్యానీ అని అంటారు, ఎందుకు అట్లా? మన హైదరాబాద్ బిర్యానీకి ఆబ్వియస్లీ ఎలాగా ఫేమస్ కదా, ఇంకా హైదరాబాద్ లో ఉంటూ బిర్యానీ ఫేవరెట్ కాకపోతే ఎలా చెప్పండి? కాదా? కాదు. అవునా? బిర్యానీ తింటే మళ్ళీ నాకు అది చాలాసేపు డైజెస్ట్ గానికి టైం పడుతుంది అన్న ఫీల్ ఆ ఫీల్ లో ఉండిపోతా. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా స్పైసెస్ యాడ్ చేస్తూ ఉంటారు కదా, సో బయట కంటే ఇంట్లో చేసుకునేది ఇంట్లో ప్రిఫరబుల్ గా. నైస్. సో బిర్యానీ అంటారు మీ ఫేవరెట్? ఆబ్వియస్లీ. ఓకే. సో జంక్ ఫుడ్ లో? జంక్ యాక్చువల్లీ ఎక్కువ తినను, బట్ జంక్ లో అయితే పిజ్జా. మీలో మీకు నచ్చిన ఒక బెస్ట్ యాటిట్యూడ్ అంటే ఏంది? డౌన్ టు ఎర్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ టు ఎర్త్ ఉంటాను, నాకు తెలిసి డౌన్ టు ఎర్త్, అండర్స్టాండింగ్ నేచర్, కూల్ గా ఉంటాను.
అన్నీ అంటే లైక్ మరీ ఎక్కువ ఓవర్ థింక్ చేయకుండా ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ ఇస్ వెల్ అనే కాన్సెప్ట్లో పాజిటివ్ యాటిట్యూడ్, ఆప్టిమిస్టిక్. ఇప్పుడు ఎదుటోళ్ళ నుంచి నేను నేర్చుకోవాలి అన్న క్వాలిటీ అనే దానికి వస్తే ఏ క్వాలిటీ నేర్చుకుంటారు? ఒక్కొక్క క్వాలిటీ నేర్చుకుంటాను. అంటే ఒక్కొక్కరి నుంచి కొంచెం ఇంకా ఫోకస్డ్గా ఉండడం, సీరియస్నెస్ ఇన్ లైఫ్ ఇంకొంచెం నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా కొంచెం లేజీ, నేను బిట్ ఆహా. అది కొంచెం తీసేయాలి. అదొకటి, కొంచెం లేజినెస్ తీసేసి యాక్టివ్గా. ఫైనల్గా మీ దృష్టిలో పేరెంట్స్ అంటే? పేరెంట్స్ అంటే ఇంకా నథింగ్ బట్ లైఫ్ వాళ్ళే అండి. కంప్లీట్లీ వాళ్ళ నుంచే మనకి లైఫ్, ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చింది అయితే వాళ్ళే కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు లేనిది మనం లేము. సో దే ఆర్ మై ఎవ్రీథింగ్, మై వరల్డ్ అంతే. చాలా బాగా మాట్లాడినారు, చాలా మంచిగా మీ పాటలతోని ఒక 1% ఇక్కడ నేను కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నా, నాకు అస్సలు బోర్ అనేదే రాలేదు. నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోయినా. మీరు ఎట్లా అంటే పాటలు పాడుతుంటే అట్లా అట్లా నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోయినా మొత్తం. చాలా బాగున్నాయి. సో మీరు కెరియర్లో ఇంకా మంచిగా గ్రో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యువర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.